ఇచ్చాను. ఓకే. ఏదో ఆ రోజు అంటే వాళ్ళు మీరు ఇచ్చారు అసలు కవిత గారికి మీరు ఎప్పుడు నుంచి ఆడిటర్గా ఉన్నారు? 20 ఏళ్ళు 2002. ఓ 20 ఇయర్స్గా మీరు తనకు ఆడిటర్గా ఉన్నారు. అవును. ఓకే. అవును. సో ఆ అంటే రోజు ఏదో ఈ ఎంటైర్ కేసులో కవిత గారి తరపున సౌత్ గ్రూప్ తరపున ఈ ఈ కాన్స్పిరసీని క్రియేట్ చేయటం కానీ, డాక్యుమెంట్స్ని క్రియేట్ చేయటం కానీ, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయటం కానీ, ఈ మూడు మీ మీద పెట్టినటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్స్ ఇవి. అవును. నా మీద చేసింది ఏంటి అని అంటే, నేను పాలసీ ఫార్ములేట్ చేశాను. ఒకటి పాలసీ ఫార్ములేషన్ టైంలో అక్కడ ఉన్నాను అని. మెయిన్ అసలు స్కీము వాళ్ళు చెప్పిన అదే ఇప్పుడు కొట్టేసిన దీన్ని కూడాను 5%ని 12% చేశారు సౌత్ వాళ్ళు వచ్చి అన్నారు. అసలు దానికి ఎక్కడ ప్రెమిసెస్ లేదండి. ఇప్పుడు నా వాట్సాప్లో చాట్లు ఉన్నాయి అన్నారు కదా, 2021 మార్చి 6th మార్చి 20th మీ వాట్సాప్ చాట్లో ఆ కాన్స్పిరసీకి సంబంధించి ఆ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి మ్యాటర్ మీ దగ్గర దొరికింది అనేది కదా వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. అది ఆరోపణ. కానీ దానిలో ఏముంది, 5% to 12% చేయాలని లేదు. దానిలో అసలు గవర్నమెంట్లో రెవెన్యూస్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాయో ఉంది. ఓకే. అట్లాగే ఇలా గవర్నమెంట్ రెవెన్యూ ప్రొటెక్ట్ చేసుకునే మెజర్స్ ఏ స్టేట్లలో ఉన్నాయో ఉంది. దానికి కాన్స్పిరసీకి సంబంధం ఏంటి? అవి ఎలా ఉన్నాయి అని అంటే, ఇది కనుక కాన్స్పిరసీ జరిగింది లేదు లంచాలు ఇచ్చుకొని చేశారు కనుక మనం ఊహించదలుచుకుంటే నా వాట్సాప్ చాట్లు ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాయి. అంటే ఆ చాట్లు కూడా నాకు నా ఫోన్ నుంచి నా ఫోన్కి వెళ్ళింది అంటున్నారు తప్ప నేను ఎవరికి పంపలే. మ్యాక్సిమం ఈయన ఒక డైరీ రాశాడని అనుకుందాము. ఆ డైరీ రాసినా సరే దానిలో ఉన్న ప్రొవిజన్స్ ఏవి కూడాను కాన్స్పిరసీకి ఈక్వలెంట్ కాదు అని నిన్న ఈ టోటల్ జడ్జిమెంట్ లో నా కోసం ఒక 20-30 పేజీలు కేటాయించారు. 20 pages. నన్ను 77 సార్లు మెన్షన్ చేశారు, చూసుకున్నాను. దానిలో మొత్తం 598 పేజెస్ లో నా కోసం ఒక 20 పేజీలు చేశారు. ఏ ఒక్క చాట కూడాను ఒకే ఒక అబద్ధం సిబిఐ వాళ్ళు రాసింది. నాకు డబ్బులు ముట్టాయి అని ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి గౌతమ్ మూతా అనే వ్యక్తికి నాకు ఒక 55 లక్షలు ఇచ్చాడని చేశారు. మేము కోర్టుకి అది సబ్మిట్ చేసాం. తప్పండి, నేను గౌతమ్ మూతాకు డబ్బులు ఇచ్చేసా, అతను నాకు వెనక్కి ఇచ్చేసాడు. క్లయింట్ కాదు. అప్పుడు వాళ్ళు ఛానల్కి ఫండింగ్ అది ప్రొజెక్షన్స్ చేస్తా ఒక లిక్విడ్ ఒక నెల 2 నెలలు ఇలా చేయండి అంటే చేసాం. ఆడిటర్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని అడగాలి, నాకు ఇవ్వాలి, మనం ఒకళ్ళు చేసుకోవాలి. నాకు ఇచ్చారు, అది సిబిఐకి తెలుసు. కానీ సిబిఐ వాళ్ళు కావాలని ఆ పేజీ తీసేశారు. నిన్న జడ్జిలో కూడా అదే రాశారు. అసలు మీరు ఏ స్థాయికి వెళ్ళారు అని అంటే, జరగని వాటిని జరిగినట్టు, జరిగిన వాటిని కూడాను కరెక్ట్ గా రాయకుండా. అంటే మీరు అంటే ఇది చెప్తున్నారు గౌతమ్ది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి మీకు 10 కోట్ల రూపాయలు ఏది సౌత్ గ్రూపు ఏదైతే అసలు మొత్తం ఎపిసోడ్లో కేజ్రీవాల్ గారికి 100 కోట్లు ఒప్పుకున్న దాంట్లో 50 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి క్రమంలో మాగుంట రాఘవరెడ్డి మీకు 10 కోట్ల రూపాయలు మీరు చెప్పినటువంటి మనిషికి ఇచ్చారు అనేది కూడా దాంట్లో అవునండి పొందుపరిచారు. అంటే అసలు రాఘవరెడ్డికి మీకు పరిచయం ఉందా? రాఘవరెడ్డి దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ ఉందా? మీ నుంచి రాఘవరెడ్డికి అటువంటి ట్రాన్సాక్షన్ జరిగిందా? ఆయన దగ్గర నుంచి మీకు కానీ మీ దగ్గర నుంచి ఆయనకి కానీ కమ్యూనికేషన్? ఒకటి ట్రాన్సాక్షన్ జరగలేదు. ఓకే. ఇప్పుడు అందుకనే జడ్జి గారు రాసింది ఇదంతా కొన్ని రకాల ఆరోపణలు లేదా కొన్ని రకాల ఒక మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని ఫస్ట్ పట్టుకొని కేసు బుక్ చేశారు. ఆ తర్వాత దాని చుట్టూ అల్లికల్లాగా అల్లారు, కుట్టిక అదేదో అంటారు కదా, అలా అల్లారు. అలా అల్లటం కోసం జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ నా అరెస్ట్ చేసినప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మరి 10 కోట్ల ట్రాన్సాక్షన్ ఎందుకు లేదు? మీరు జైల్లో ఉన్నప్పుడు లేదు. అంటే నాది సెకండ్ ఛార్జ్ షీట్ అనమాట. ఫస్ట్ ఛార్జ్ షీట్ లోనేమన్నా షేర్ హోల్డర్ కానివాడు షేర్ హోల్డర్ ఏమో అనే కలరింగ్ ఇచ్చారు. జడ్జి గారు అదే చెప్పారు. ఇది చూస్తే అర్థమవుతుంది ఒక ఫేక్ దాన్ని క్రియేట్ చేశారు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు. మీడియా వాళ్ళు చేస్తేనో రాజకీయ నాయకులు చేస్తేనో వదిలేయచ్చు. నాలాంటి ఏదో సిబిఐ చేసింది, అది కోర్టు ఆర్డర్లో వచ్చింది. నేను ఏం చెప్పదలుచుకుంది అది. అలా